దేవుడు సమూయేలుతో చెప్తూ ఉన్నాడు ఏమనంటే, ఇశ్రాయేలీలకు రాజుగా ఉండకుండా సౌలును నేను విసర్జించాను, నీవు ఇంకా ఎందుకు సౌలును గురించి చింతిస్తూ ఉంటున్నావు? నీవు బెత్లెహేముకు వెళ్ళు, అక్కడ యెషయి కుమారులు ఉన్నారు, యెషయి కుమారులలో ఒకరిని రాజుగా నీవు అభిషేకించని దేవుడు సమూయేలుతో సెలవిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, దేవుడు తిరస్కరించిన సౌలును గురించి సమూయేలు ఇక్కడ చింతిస్తూ ఉంటున్నాడు. చాలా సందర్భంలో మన జీవితంలో కూడా దేవుడు ఏదైతే వద్దని చెప్పాడో, ఏదైతే చేయొద్దని చెప్పాడో, దేవుడు ఏదైతే తృణీకరించాడో, ఏదైతే దేవుడు నీకు దూరం చేశాడో దాని గురించే నీవు నేను చింతించి దుఃఖపడే వారముగా ఉంటున్నాము. అయితే దేవుడు అది నీ జీవితంలో తీసేయని చెప్పినప్పుడు దేవుని చిత్తానికి మనము లోబడవలసిన వారమై ఉంటున్నాము. ఇక్కడ సమూయేలుతో దేవుడు చెప్తూ ఉంటున్నాడు, సౌలు నా మాట వినలేదు, నా ఆజ్ఞలు గైకొనలేదు, ఆయన గురించి నువ్వు దుఃఖించవద్దు, ఆయన నేను తిరస్కరించానని సమూయేలుతో దేవుడు చెప్పాడు.